హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం అయితే ఉందండి. సో తను నన్ను షాపింగ్కి రమ్మని చెప్పారు. సరే కదా అని చెప్పి మేము అలా షాపింగ్కి అయితే వెళ్ళాము. మేమైతే చాలా షాప్స్ తిరిగామండి. చాలా అనాలిసిస్ తర్వాత శారీస్ ఒక ప్లేస్లో అయితే మాకు బాగా నచ్చింది. ఆ షాప్ నేమ్ ఏంటి, అక్కడ వాటి డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ప్రొవైడ్ చేసేస్తా. మేమైతే శారీస్ అట్లాగే డ్రెస్సెస్ అట్లని పిల్లలకి లెహెంగాస్, పట్టు పావడాలు ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసుకున్నాము. ఫుల్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ షాపింగ్ అంతా కూడా ఎల్బీ నగర్ అండ్ కొత్తపేట ఏరియా దగ్గర అయితే చేశామండి. ముందుగా పిల్లల కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్ కోసం అని చెప్పి నార్సింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఎల్బీ నగర్ బ్రాంచ్ అండి. చాలా అంటే చాలా యూనిక్ అండ్ బెస్ట్గా ఉంది. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. నేను నార్సింగ్కి వెళ్ళి కూడా చాన్నాళ్ళు అయిపోయింది, బట్ నాకైతే చాలా చాలా నచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే ఇవి రెండు సెలెక్ట్ చేసామన్నమాట. పింక్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో సెలెక్ట్ చేసాము. సో ఫైనల్గా ఏం తీసుకున్నది అనేది నేను లాస్ట్లో చూపిస్తా అండి. సో ఫ్యాబ్రిక్స్ అయితే కలంకారీ ప్రింట్ వచ్చి దానిపైన చిన్న చిన్న చిప్స్ అయితే వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని అయితే ట్రెడిషనల్గా ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం ఫ్యాషనబుల్గా ఉన్నాయి, కొన్ని బర్త్డే పార్టీస్కి అట్లాంటి వాటికి కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా ఉన్నాయన్నమాట. సో ఒకటైతే కొంచెం ట్రెండీగా తీసుకున్నాము, కొంచెం ఒకటి మాత్రం ట్రెడిషనల్ వేర్ అయితే తీసుకున్నారనమాట తను. సో చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఎలిఫెంట్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, నార్సింగ్లో ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి. క్లాత్ మెటీరియల్ కూడా చాలా ఫైన్గా అనిపిస్తుంది అనమాట. మేము వేరే మార్కెట్స్ కూడా వెళ్ళాము. సో అక్కడ కంపేర్ చేస్తే అక్కడ ఇక్కడ ప్రైజెస్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ సేమే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ మాత్రం కంపారిటివ్లీ నార్సింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పట్టువి కూడా చూసామండి. ఇందాక చూసిన కలంకారీ అయితే పర్ మీటర్ 1000 రూపీస్ అయితే చెప్పారు. ఇది పట్టు అనమాట. సో పట్టు అయితే ఇది కంచి పట్టు. సో కంచి పట్టు వచ్చి మనకి పర్ మీటర్ వచ్చి 2000 దాకా కోట్ చేశాడు. సో అంత కాస్ట్ ఎందుకు అని చెప్పి మేము పట్లంగా అయితే తీసుకోలేదండి. బెనారస్లో అయితే ట్రై చేసామన్నమాట. సో కానీ పట్టు కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్స్ అవి కూడా. సో తను చిన్నదనమాట కిడ్. సో ఫాస్ట్గా గ్రో అయిపోతారు కదా, సో వాళ్ళు అందుకనే ఇంకా మేము అంత కాస్ట్ అయితే ఎఫర్ట్ చేయకుండా కొంచెం సింపుల్లో తీసుకున్నాము. సో చాలా బాగుందండి వీళ్ళ దగ్గర మెటీరియల్స్ కానీ, కలెక్షన్స్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బెనారస్ వెరైటీస్ అనమాట. సో మేము కలర్స్ చూస్ చేసుకుంటూ ఇది కావాలి అది కావాలి అని అంటుంటే వాళ్ళన్నీ కూడా చక్కగా చూపిస్తున్నారు. కొన్ని కొన్ని కలర్స్ గాడీగా ఉంటాయండి. గాడీగా ఉంటే మాకు అంత తొందరగా నచ్చదనమాట. కొంచెం సింపుల్ అయితే తీసుకున్నాము. అట్లాగే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అట్లాగే రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఈ మధ్య కాలంలో పెట్టారు. అండ్ అట్లాగే లాంగ్ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి. 3000 4000 రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ నార్మల్ వేర్ శారీస్ ఉన్నాయి అండ్ అట్లానే పట్టు శారీస్ కూడా ఉన్నాయి. నాకు శారీస్ కలెక్షన్ అయితే అంతలా అసలు నచ్చలేదండి. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఒక 2 పట్లంగాలు తీసుకున్నాము. అండ్ అట్లానే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి, రెడీమేడ్ డ్రెస్సెస్. 1600 1200 ఆ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే 2000, మంచి ఫ్యాబ్రిక్ కాటన్ అయితే 2000 రేంజ్ అయితే ఉందన్నమాట. సో ఫైనలీ మేమైతే బిల్ పే చేసేసి 2.5 మీటర్స్ తీసుకున్నాము లంగా. అండ్ అట్లానే 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము. 5 ఇయర్స్ పాపకి 2.5 మీటర్స్ లంగా వస్తుంది. అట్లాగే 60 పాయింట్స్ అయితే సరిపోతుందండి బ్లౌజ్కి. కానీ బుట్ట చేతులు కానీ అట్లాగే మనకి కింద స్టమక్ దగ్గర ఏమైనా ప్యాటర్న్ పెట్టించాలి అంటే కనుక కొంచెం మనకి మెటీరియల్ అవసరం పడుతుంది, కాబట్టి ఒక 40 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొని సో 1 మీటర్ అయితే తీసుకున్నాము. అట్లానే ఇప్పుడు పైతానీ బోర్డర్స్ కూడా ట్రెండ్ కదండి. సో లేస్ వేసి ఇట్లా కూడా ఒకటి ఎత్తు ఉంది. మాకైతే అది పిల్లలకి అంత సెట్ అవ్వదు అనిపించింది, కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మనకి కింద మనకి లేస్ అట్లా ఉంటే వేలాడినట్టు ఉంటుందండి, అదొక మైనస్, అందుకే తీసుకోలేదు. ఇంక అక్కడ బిల్ పే చేసి పీవీటీ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, పీవీటీ మార్కెట్ కూడా ఫేమసేనండి. కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడము. నాకైతే ఇది విజయవాడలో మనకి వస్త్రలత ఎలా ఉంటుంది అట్లాగే ఫ్లోర్స్ వైజ్ అన్నీ కూడా శారీ షాప్స్, అట్లనే డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, డైలీ వేర్ శారీస్, పెట్టుబడి చీరలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. మేమైతే ఇక్కడ చాలా షాప్స్ తిరిగాము.
సో, చూస్తున్నట్టయితే ఈ శారీ ఒకటి చూసామండి పీవీటీ మార్కెట్‌లో. శారీ అయితే బానే అనిపించింది గానీ, కొంచెం ప్రైజింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది. 7,000 దాకా చెప్పారండి. అస్సలు ఇక్కడ బార్గెయిన్ చేసే స్కోప్ లేదు. ఓన్లీ ఫిక్స్డ్ ప్రైసెస్ అన్నారనమాట. అన్ని చోట్ల అదే ఫాలో అయిపోతున్నారు. సో, ఇక్కడ వీకే స్కిల్స్ అని చాలా ఉన్నాయన్నమాట షాప్స్ అయితే. ఇక్కత్, డబుల్ ఇక్కత్, ఇక్కత్‌లో ఇంకా కంచిపట్టు బోర్డర్ ఇలాంటివైతే ఉన్నాయన్నమాట కలెక్షన్. ఇంకా ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయకుండా మేము డైరెక్ట్‌గా కొత్తపేట ఏరియాకైతే వెళ్ళిపోయామండి. కొత్తపేట క్రాస్ రోడ్స్‌లో మనకి మాల్స్ అన్నీ కూడా లైన్‌గా ఉంటాయి కదా! షాపింగ్ మాల్స్. సో, అక్కడైతే ఏదో ఒక షాప్‌లో ఇంకా బెటర్ కలెక్షన్ అయితే మనకు దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇంకా డైరెక్ట్‌గా అక్కడికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వెళ్తూ ఉంటే ఫస్ట్ మేమైతే ఒక షాప్‌కైతే వెళ్ళామండి. అది ఆరెంజ్ సిల్క్స్ అనమాట. అది రూప్ నిక్కర్ వాళ్ళది బ్రాండ్ అనమాట. సో, అక్కడ శారీస్ ఎట్లా ఉంటాయో ఏంటో అనుకున్నాము కానీ లోపలికెళ్ళి చూసిన తర్వాత మాకైతే కలెక్షన్ మంచిగా అనిపించింది. మనకి 500 రూపీస్ నుంచి కూడా చీరలైతే ఉన్నాయండి. మేమైతే ఇంకా పట్టు కాబట్టి పైకైతే వెళ్ళాము. సో, పైన పట్టు కలెక్షన్ అయితే ఉందనమాట. సో, చాలా శారీస్ ట్రై చేసాము. ఫైనలీ 4 శారీస్ అయితే తీసుకున్నామండి ఇక్కడే. మాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, ఇప్పుడు మనకి సెమీ గద్వాల్ శారీస్ కూడా వస్తున్నాయి కదా! అదొక కలెక్షన్ అయితే తీసుకున్నాము. అట్లానే ఉప్పాడ కలెక్షన్‌లో ఒకటి తీసుకున్నాము. ఇంకా 2 కూడా మీకు చూపిస్తాననమాట. ఏ ఏ శారీస్ తీసుకున్నాము, ఎంతెంత చార్జ్ పడింది అన్నీ కూడా చెప్తాను. అట్లాగే మేము మంగళగౌరి శారీస్‌కి కూడా వెళ్ళామండి. అట్లాగే విమెన్స్ వరల్డ్‌కి కూడా వెళ్ళామనమాట. విమెన్స్ వరల్డ్‌లో అయితే కొంచెం ఆఫర్స్ నడుస్తున్నాయండి. బట్ అవి ఫ్యాబ్రిక్ వచ్చి నాకు కొంచెం పిగిలిపోయినట్టు అనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ బాగుండకపోతే ఎంత కాస్ట్ పెట్టినా వేస్ట్ కదా! కాకపోతే మనకి 12,000, 10,000 రేంజ్ ఉన్న శారీస్ కూడా 4,000, 5,000కి అయితే దొరుకుతుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, మేము తీసుకుంటాము ఆఫర్ శారీస్ అంటే గనక విమెన్స్ వరల్డ్‌కెళ్ళి మీరైతే చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే ఆఫర్ అయితే స్టిల్ నడుస్తుందని అనిపిస్తుంది నాకు. అండ్ మేమెళ్ళి కూడా 1 వీక్ అయితే అవుతుందండి. ఫైనల్‌గా నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తా. ఇదొకటి తీసుకున్నామండి. ఇది అమ్మవారికి కట్టడానికనమాట. ఇది ఆల్మోస్ట్ 7,000 దాకా పడింది. ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ సిల్క్ అండి. మనకి చక్కగా లైట్ వెయిట్ అయితే ఉందనమాట. మనం ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీంట్లో మేము ఇందాక బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ట్రై చేసాము. బట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే కొంచెం మంచిగా అనిపించింది. ఇది టొమాటో రెడ్ అండి. అందుకని అనిపించింది. అట్లానే ఇక్కడ గద్వాల్ సిల్క్ మీకు ఐడియా ఉండుంటది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా! గద్వాల్ సిల్క్స్ అనేది. సో, ఇది మనకి సెమీ గద్వాల్ అని చెప్పొచ్చు. సో, మనకిది 2,980 రూపీస్ అయితే పడింది. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆసమ్ కాంబినేషన్ కదా! సో, ఇది కూడా ఒకటైతే తీసుకున్నాము. సో, చూస్తున్నారు కదా! బార్డర్ కూడా పెద్దగా వచ్చింది. అట్లానే మనకి టెంపుల్ బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చిందనమాట. మనకి పైటంచు కూడా చాలా అంటే చాలా రిచ్‌గా ఉందండి. అసలు 2,900 రేంజ్‌లానే లేదనమాట. చాలా రిచ్‌గా అనిపిస్తుంది శారీ కూడా డ్రేప్ చేసుకుంటే గనక. సో, ఇదైతే ఒకటి తీసుకున్నాము. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ 2,900. అండ్ అట్లానే ఇంకోటి ఇక్కడొకటి 1,600 రేంజ్‌లో ఇదొకటి తీసుకున్నామండి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్‌కైతే తీసుకున్నామండి. అండ్ ఇది కూడా చాలా బావుంది. అసలు 1,600 లానే లేదు. మనకి డ్రేప్ చేసుకుంటే పట్టు లుక్ వస్తదనమాట. అండ్ దీంట్లోనే మనకి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ కూడా ఉంది. అది కూడా చాలా బావుందండి. అండ్ మనకి ఈ ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్‌గా వచ్చిందని అనిపిస్తుంది. వీళ్ళది ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఈ షాప్‌కెళ్ళిన తర్వాత అన్నీ కూడా వెరిఫై చేశా అనమాట. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఈ షాప్‌కి. నాకు కలెక్షన్ బాగా నచ్చి అందరికీ చెప్తే బావుంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో చేశా. ఎందుకంటే కొత్తపేట వెళ్ళినప్పుడు నేను చాలా షాప్స్ తిరిగానండి. ఇంతకు ముందు కూడా మంగళగౌరి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇవన్నీ వెళ్ళాను. చెన్నై షాపింగ్ మాల్. బట్ నాకు అక్కడ కలెక్షన్ అయితే ఏమీ నచ్చలేదు. అండ్ ఇక్కడైతే కలెక్షన్ నాకు బాగా నచ్చి నేనైతే వీడియో చేస్తున్నా. అండ్ ఇది సింపుల్ శారీ ఒకటి తీసుకున్నాము 2000లో. ఇది మంగళగౌరిలో తీసుకున్నాము. ఇది కూడా ఆఫర్‌లో ఉందనమాట. సో, ఆఫర్‌లో ఉంది కదా అని చెప్పి ఇదొకటి తీసుకున్నాము. బట్ ట్రెండీగా ఉంది ఈ శారీ. సో, బార్డర్ అంతా కూడా కొంచెం రిచ్‌గా అనిపించింది. సో, ఇది 2,169 రూపీస్ అయితే పడిందండి. అండ్ అట్లానే సింపుల్‌గా ఒక శారీ అయితే తీసుకున్నారనమాట.
అండ్ అట్లానే సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో ఇదొక శారీ అయితే తీసుకున్నారండి. దీని కాస్ట్ వచ్చి 900 అయితే పడిందనమాట. ఇది కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది మెటీరియల్. అండ్ ఫైనల్లీ పాపకైతే ఈ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే తీసుకున్నారనమాట. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. సో, ఏనుగులు గాని ఇవన్నీ కూడా డీటెయిలింగ్ చాలా అనిపిస్తుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుందనమాట. సో, యెల్లోకి మేమైతే గ్రీన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాము. ప్యూర్ రా సిల్క్ అయితే తీసుకున్నామండి. సో, సెట్ అయింది. అండ్ అట్లానే ఇంకోటి బెనారస్‌లో ఇది కలర్ కాంబినేషన్ కొత్తగా ఉందని చెప్పి ఇదైతే తీసుకున్నామనమాట. సో, రెడ్ బార్డర్ కాబట్టి ఇది కూడా హైలైట్ అయింది. కో ఎట్లా అనిపించింది మీకు? నాకైతే చాలా నచ్చిందనమాట. ఇది కూడా డీటెయిల్డ్. ఇది వచ్చి మీటర్ మనకి 750 రూపీసే పడిందండి. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చి ఓన్లీ 450 రూపీసే పడిందనమాట. సో, బ్లౌజ్ పీస్ వచ్చి పీవీటీ మార్కెట్‌లో అయితే తీసుకున్నాము. అండ్ ఇట్లాగే ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాం నార్సింగ్‌లో. సో, 2 కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ 1600, 1500 ఆ రేంజ్‌లో అయితే పడింది. సో, ఇదే అండి ఇవాల్టి మా షాపింగ్. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. మీకు నా వీడియోస్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుందండి. లేకపోతే అస్సలు తెలీదు. ప్లీజ్ కామెంట్. అట్లనే మన ఛానల్‌లో గార్డెనింగ్ వీడియోస్, గార్డెనింగ్ టూర్స్ అట్లాంటివన్నీ కూడా పోస్ట్ చేశా అండి రీసెంట్‌గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేసేయండి.